వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాజకీయాల్లో మరోసారి సర్వేలే హాట్ టాపిక్ గా మారి సీఎం రేవంత్ రెడ్డి చేయించిన అంతర్గత సర్వేలో బీఆర్ఎస్ కు 78 అసెంబ్లీ సీట్లు వస్తాయని కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చలకు దారితీస్తున్నాయి. అసలు కేటీఆర్ ఏం చెప్పారు? ఈ సర్వే కథ ఏంటి? పూర్తి వివరాలు తెలుసుకుందాం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హైదరాబాద్ లో పార్టీ నేతల సమావేశంలో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ ప్రకారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేయించిన అంతర్గత సర్వే కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల తీవ్ర వ్యతిరేకత ఉందని, ప్రస్తుతం ఎన్నికలు జరిగితే బీఆర్ఎస్ దాదాపు 78 అసెంబ్లీ స్థానాలు గెలిచి మళ్లీ అధికారంలోకి వస్తుందని తేలిందని ఆయన అన్నారు. అలాగే ప్రజలు మళ్లీ కేసీఆర్ ను ముఖ్యమంత్రిగా చూడాలని అనుకుంటున్నారని కూడా ఆయన పేర్కొన్నారు. అంతేకాదు, వివిధ మీడియా సంస్థలు, ఇతర వర్గాల సర్వేలు కూడా బీఆర్ఎస్ అనుకూల ఫలితాలే కనిపిస్తున్నాయని కేటీఆర్ వ్యాఖ్యానించారు. అంతే, ఆయన ప్రస్తావించిన ఈ అంతర్గత సర్వే ప్రభుత్వం అధికారికంగా విడుదల చేయలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను పూర్తిగా అమలు చేయకపోవడానికే కేటీఆర్ ఆరోపణలు చేస్తున్నారని, రైతులు, మహిళలు, యువత, ఉద్యోగాలు సహా అనేక వర్గాల్లో అసంతృప్తి పెరిగిందని కూడా ఆయన అన్నారు. అదే సమయంలో పార్టీ నాయకులకు కేటీఆర్ కీలక సూచన కూడా చేశారు. రాష్ట్రంలో కొనసాగుతున్న ఓటర్ జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియపై అప్రమత్తంగా ఉండాలని, ప్రతి ఓటరుకు న్యాయం జరిగేలా పార్టీ శ్రేణులు పనిచేయాలని పిలుపునిచ్చారు. ప్రస్తుతం కేటీఆర్ చేసిన ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నుంచి అధికారికంగా స్పందన రావాల్సి ఉంది. అలాగే ఈ 78 సీట్ల అంచనా కేటీఆర్ పేర్కొన్న రాజకీయ వ్యాఖ్య మాత్రం దీన్ని నిర్ధారించేలా ప్రభుత్వం ఎలాంటి అధికారిక సర్వే వివరాలు విడుదల చేయలేదు. అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నందున అప్పటి వరకు రాజకీయ పరిస్థితులు, ప్రజా అభిప్రాయం మారే అవకాశం కూడా ఉంది. మరి కేటీఆర్ చెప్పిన ఈ వ్యాఖ్యలపై మీ అభిప్రాయం ఏంటి? నిజంగానే ప్రస్తుతం ఎన్నికలు జరిగితే బీఆర్ఎస్ 78 సీట్లు వస్తాయా, లేక ఇది రాజకీయ ప్రకటన మాత్రమేనా? మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి తాజా తెలంగాణ రాజకీయ వార్తల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి.